హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాంరా. ఎలా ఉన్నారు పిల్లలు? ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా? సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కమింగ్ సీజన్స్ అంతా హాలిడే సీజన్ అనుకుంటా కదా. సో బాగా చదువుకోండి అందరూ. ఏంటి మన లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఇవాళ మా ఫామ్కి వచ్చాను. సో లొకేషన్ బాగుంది కదా అని ఇవాళ ఇక్కడ షూట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో మనము లాస్ట్ వీడియోలో కథ ఎంతవరకు చెప్పుకున్నామంటే, వసంత బలదేవులని పనిష్మెంట్ కింద సంకీర రాజ్యం బయట అమావాస్య రోజు నైట్ వదిలేస్తారు కదా. వదిలేసి ఒక సైరన్ మోగిన తర్వాత అంతా నిర్మానుష్యం అయిపోతుంది. సో ఆ తర్వాత వీళ్ళిద్దరే ఉంటారనమాట. ఉన్నప్పుడు అయితే సరే 12 అయిపోతుంది రాత్రి. వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఏం జరుగుతుందా చూద్దాము, ఏం జరుగుతుందా అని. కానీ ఏం జరుగుతూ ఉండదు. కానీ సడన్ గా ఎక్కడి నుంచో 12 దాటిన తర్వాత ఒక భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది అనమాట. అంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ రాను 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 దగ్గరకు వస్తున్నట్టుగా, ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి దగ్గరకు వచ్చి బాగా ఎక్కువైపోతున్నట్టుగా అనిపిస్తుంది. అది దగ్గరకు వచ్చిన తర్వాత కాసేపటికి ఒక ఆకారం, ఒక పెద్ద భయంకరమైన ఆకారం అడుగులు వేస్తూ వస్తున్నట్టుగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో కొంచెం వాళ్ళు చాటుకు వెళ్ళి వెయిట్ చేసి చూస్తూ ఉంటారు, ఏంటి ఏ ఆకారము, ఎవరు వస్తున్నారు అని చూస్తూ ఉంటే ఒక భయంకరమైన కొద్దిసేపటికి వాళ్ళు చూస్తారు, ఒక పెద్ద పొడవుగా ఉండి ఇంత పర్వతంలా ఉండే ఒక ఆకారము అడుగులు వేస్తూ నగరం వైపు వస్తూ ఉంటుంది అనమాట. వచ్చి అన్నిటినీ ఇలా కొల్లగొడుతూ ఉంటుంది, చెట్లని ఇలా పీకేస్తూ ఉంటుంది, అన్ని చూస్తూ ఉంటుంది అనమాట. అలా చూస్తూ చూస్తూ సడన్ గా ఈ వసంత బలదేవులు ఉన్న చోటు దగ్గర కూడా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసేటప్పటికి వీళ్ళు షాక్ అయిపోతారు, అదేంటి ఇది ఇలా కనిపెట్టేసింది అని. దానికి మానవుల వాసన, నరవాసన తెలిసిపోతుంది అనమాట దానికి. అలా వాసన బట్టి వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చేటప్పటికి ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, వసంత బలదేవులు ఇద్దరు రెడీగా ఉంటారనమాట కత్తి పట్టుకుని. అయితే ఫస్ట్ బలదేవుడు ముందు ఉంటాడు, వెనకాల వసంతుడు ఉంటాడు. అదేమో దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇతను బలదేవుడు ఏం చేస్తాడు, కత్తి పట్టుకుని వెళ్ళిపోతుంటే వసంతుడు అంటాడు వెనకాల నుంచి, మిత్రమా అలా ఫాస్ట్ గా పరిగెట్టకు, జాగ్రత్త, అది మంత్రాలతో కూడినది కదా, మనం కొంచెం మెల్లిగా వెళ్దాము అంటూ అరుస్తూనే ఉంటాడు. అప్పటికే బలదేవుడు కత్తి పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సడన్ గా దాని దగ్గరకు ముందుకు వచ్చేస్తాడు. అది ఇలా వంగి అతన్ని ఇలా చేత్తో తీసుకుని ఇలా మొహం దగ్గరికి పెట్టుకుంటుంది అనమాట బలదేవుడిని. అంత హ్యూజ్ గా ఉంటుంది కదా. సో ఇలా చేత్తో తీసుకుని ఇలా దగ్గరికి పెట్టుకోగానే అతను ఇలా కత్తి ఎత్తిన వాడే అలా చూస్తూ అలాగే ఆగిపోతాడు. దాన్ని పొడవలేకపోతాడు అనమాట. అంటే ఒక రకమైన హిప్నాటిజం కి గురైపోయి అలా ఏ స్టిల్లో ఉంటాడో అలా ఆగిపోతాడు అనమాట. అది దగ్గరికి ఇట్లా నోట్లోకి తీసుకోబోతూ ఉంటుంది, అయినా ఇతను రియాక్ట్ అవ్వడు. వెంటనే వసంతుడికి డౌట్ వస్తుంది, ఇదేంటిది ఇంత ఆవేశంగా వెళ్ళిన బలదేవుడు దాని దగ్గర నోట్లోకి వెళ్ళిపోతున్నాడు అని తెలిసి కూడా ఏం రియాక్ట్ అవ్వడేంటి అని చెప్పి వెనకాల నుంచి వసంతుడు గట్టిగా అరుచుకుంటూ దాని పాదం మీద గుచ్చుతాడు అనమాట. వసంతుడు గుచ్చంగానే అది ఇట్లా ఇక్కడ వరకు తెచ్చుకున్నది కూడా ఉలిక్కిపడి ఇలా అతన్ని కింద పడేసి పాదం వైపు చూసుకుంటుంది. పాదం వైపు చూసుకొని చిన్న చీమ కుట్టినట్టు అనిపిస్తుంది దానికి. మళ్ళీ అప్పుడు ఇతన్ని వదిలేసి వసంతుడిని పట్టుకుంటుంది. వసంతుడు అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇలా కత్తి పట్టుకుని మళ్ళీ నోట్లో అదే పొడి చేద్దామని వెళ్ళబోతుంటే మళ్ళీ వసంతుడిని చేతి దగ్గర తీసుకుంటుంది. అతని కళ్ళల్లోకి చూడగానే, ఆ రాక్షసుడి కళ్ళల్లోకి చూడగానే వసంతుడు కూడా అలాగే ఆగిపోతాడు అనమాట. అప్పుడు ఆగిపోతుంటే బలదేవుడికి అర్థమవుతుంది ఈసారి. అప్పుడు అంటాడు అనమాట, ఓహో మిత్రమా, దీని కళ్ళల్లో చూపులో ఏదో ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అని ఇంకో పాదం, వసంతుడు ఏ పాదం మీద అయితే గుచ్చుతాడో దాని మీదే బాగా గుచ్చుతాడు అనమాట బలదేవుడు కూడా. వెంటనే దానికి బాగా పెయిన్ తెలిసి వసంతుడిని కూడా విసిరేసి దాని పాదం కేసు చూసుకుని, ఓహో వీళ్ళిద్దరి పని ఇలా ఉందని ఇద్దరిని చేత్తో పట్టుకుంటుంది. ఒకటేసారి ఇలా 2 చేతులతో తీసుకుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, మిత్రమా మనం దీని కళ్ళల్లో ఏదో మాయ ఉంది, దాని కళ్ళలోకి చూడొద్దు, చూస్తే మనం హిప్నాటైజ్ అయిపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాము, కాబట్టి దాని కళ్ళలో చూడకుండా మనము చంపుదాము అనుకుంటారు అనమాట. అనుకుని అది ఇలా దగ్గరకు తీసుకోగానే ఇద్దరు, ఒకవైపు నుంచి వసంతుడు, ఒకవైపు నుంచి బలదేవుడు దాని కళ్ళలోకి చూడకుండా దాడి చేస్తూ ఉంటారు అనమాట. చేస్తూ ఉంటే అది కొద్దిసేపు భీకర ఫైట్ చేస్తూ ఉంటుంది అది కూడా. సో అది మాయమైపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, అలా రకరకాలుగా చేస్తూ ఉంటుంది. లాస్ట్ కి ఇంకా ఏం చేస్తారంటే, ఒకవైపు నుంచి వసంతుడు, ఒకవైపు నుంచి బలదేవుడు దాని భుజాల్ని కట్ చేసేస్తారు అనమాట. సో దాని చేతులు ఊడిపోతాయి. అది గట్టిగా శబ్దం చేస్తూ అరుస్తుంది, దద్దరిల్లిపోతుంది అనమాట. ఊరంతా, రాజ్యం అంతా, సంకీర రాజ్యం అంతా దద్దరిల్లిపోతూ ఉంటుంది. అంత శబ్దం చేసి అది పడిపోతుంది ఫస్ట్. అయితే వీళ్ళు ఏంటి, నేల వాలిపోయింది కదా, చచ్చిపోతుందేమో అనుకుని దగ్గరికి రాబోతూ ఉంటారనమాట వసంత బలదేవులు. అప్పుడు కానీ అది ఏం చేస్తుంది, వెంటనే ఆ చేతులను అక్కడే వదిలేసి అది లేచి పరిగెత్తుకుంటూ కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట.
అయితే అది వెళ్ళిపోతుంటే వసంతుడు ఏమంటాడంటే, అరే అరే ఇది చనిపోతుంది అనుకున్నాము, మనం అంత కొట్టినా ఇది చావలేదు, ప్లస్ రాలిపోలేదు, అంటే ఇది ఎక్కడో దీని స్థావరం ఏదో ఉంది, దీన్ని ఫాలో అవుదాం పదా అని చెప్పి దాని వెనకాలే పరిగెత్తుకుంటూ వసంతుడు వెళ్ళిపోతూ ఉంటాడన్నమాట. వసంతుడు వెళ్తున్నాడని పక్కన వెనకాల నుంచి బలదేవుడు కూడా పరిగెత్తుకుంటూ అలా అలా వెళ్ళిపోతారు. తెల్లవారిపోతుంది అనమాట. తెల్లవారే వరకు వాటిని చేస్తూనే ఉంటారు. ఈలోపు సంకీర్ రాజ్యంలో వాళ్ళు ఏంటి, పొద్దున్నే వాళ్ళకి సౌండ్లు వాసనలు అన్ని వినిపిస్తాయి కదా, కానీ ఎవరు బయటికి రాలేదన్నమాట. సో పొద్దున్న తెల్లవారాక బట్టలు అందరూ వచ్చి ఆ రాజ్యం బయట పెద్ద పెద్ద చేతులు పడిపోయి ఉండడం చూసి, అమ్మో అయితే ఈ మొత్తానికి మనం బంధించిన యువకులు వీరులే, వాళ్ళు భయపడలేదు, ఆ రాక్షసిని మొత్తానికి దాని చేతులు నరికారు. అయితే దండనాథుడు ఉంటాడు కదా, వాడు కొంచెం క్రూయల్ అని విక్కిడ్ అనమాట. సో వాడు జెల్లస్ కూడా, వాడు చూస్తాడు యాక్చువల్గా ఇట్లా వీళ్ళిద్దరే నరకడం, అతని బాల్కనీలోంచి ఏం జరుగుతుందో చూస్తాడు. వీళ్ళు చాలా వీరుల్లాగా అటాక్ చేశారు, అదేమో పారిపోయింది, దాన్ని చేసుకుంటూ వీళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటాడు అనమాట. చెప్తూ ఉంటే అప్పుడు రాజు అనుకుంటాడు, అబ్బో రాజు కూడా వస్తాడు అక్కడికి, సుకేసుల వారు కూడా వచ్చి, అబ్బా చాలా వీరులు, అయితే వీళ్ళని మనం సన్మానించాల్సిందే, ఎక్కడున్నా దొరికితే తీసుకురండి వాళ్ళని మన రాజ్యంలోకి అని చెప్పి సుకేసుల వారు అంటాడు. అది విని మన మందారవల్లి, అయ్యో తెల్లవారినా ఇంకా వీళ్ళు రాలేదు, ఏమైపోయారో ఏంటో, దాన్ని ఫాలో అవ్వకుంటే వెళ్ళిపోయారు, బతికే ఉన్నారో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ లోపు మంజుల ఉంటుంది కదా, మంజుల వింటుంది అనమాట. ఏం వింటుందంటే, మన ఈ దండనాథుడు మిగిలిన వాళ్ళకి చెప్తూ ఉంటాడు, వాళ్ళు చాలా వీరులు, అతన్ని గనక పట్టుకుని తీసుకొస్తే సుకేసుల వారు వాళ్ళకి చాలా మర్యాద చేస్తారు, అంతటి వీరుల్ని మందారవల్లికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు, ఆ మందారవల్లిని నేనే చేసుకోవాలి, సో వాళ్ళు ఎక్కడ కనిపించినా చంపేసేయని చెప్తూ ఉంటాడనమాట వాళ్ళ మనుషులకి. అది మంజుల వింటుంది. విని వచ్చి మందారవల్లికి చెప్తుంది, అమ్మ ఇట్లా దండనాథుల వారు ఇలా చెప్తున్నారు అంటే, అవునా అయితే మనం ఏదో ఒకటి చేద్దాము, ముందైతే వాళ్ళు ప్రాణాలతో రావాలి, మనకి వాళ్ళు రావాలని వేడుకుందాము అనుకుంటూ ఉంటారన్నమాట. ఈలోపు ఇక్కడ వీళ్ళేంటి, ఈ వసంత బలదేవులు దాన్ని ఫాలో అవుతూ పరిగెత్తుకుంటూ వెళ్తారు కదా, నెక్స్ట్ డే మధ్యాహ్నం అయిపోతూ ఉంటుంది. అయినా అది ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఇంకా బ్రైట్ సన్ వచ్చిన తర్వాత మాయమైపోతుంది అనమాట. ఎక్కడో ఒక చోట నుంచి మాయమైపోతుంది, ఇంకా కనబడదు. సో వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత చూస్తారు, అరే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి మొత్తం అంతా చూస్తూ ఉంటే మధ్యలో ఒక పెద్ద బండరాయి పక్కన చాలా బూడిద ఉంటుంది అనమాట, యాష్. సో అది ఆ యాష్, ఇది మనం చేతులు నరికేసినప్పుడు దాని బ్లడ్లోంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్లే వస్తుంది అనమాట. వీళ్ళు అనుకుంటారు, అప్పుడు ఆలోచించి ఆ స్మెల్, అది యాష్ని స్మెల్ చూసి చాలా పెద్ద ఒక హ్యూజ్ క్రీచర్ కాలిపోతే ఎంత యాష్ వస్తుందో అంత యాష్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు అనుకుంటారు అప్పుడు, సో ఈ రాక్షసిదే అయి ఉంటుంది, సో ఇదేంటంటే సన్లైట్ని చూడలేదు అనుకుంటా, సో సన్లైట్ అది ఎటువైపు అటు సన్లైట్ వచ్చేలోపు దాని రహస్య స్థావరం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి దాక్కుందామని ప్రయత్నించింది, కానీ అది జరగలేదు ఆ పని. కాబట్టి అది నేను అనుకోవడము అది ఎక్కడో, అందుకని ఆ సన్లైట్ని ఫేస్ చేయలేక, దానికి చేతులు కూడా లేవు కదా, దానికి శక్తి సరిపోక, యాక్చువల్గా సన్ని చూసేలోపు ఇది పారిపోవాలి, అది అలా చేయలేక దారిలోనే మాడిపోయి, ఫుల్ సన్ని చూసేసరికి అది మాడిపోయి ఇట్లా బూడిదైపోయింది అనుకుంటారనమాట వసంత బలదేవుడు. అనుకుని మళ్ళీ వాళ్ళు అనుకుంటారు, అరే అవును అయితే మరి దీని రహస్య స్థావరం ఏంటో, అక్కడ మన ఊర్లో మాయమైపోతున్న ఆడపిల్లల పరిస్థితి ఏంటో, దాని సీక్రెట్ ఏంటో మనం ఎలా తెలుసుకుంటామో, అది ఇక్కడే బూడిదైపోయింది కదా అనుకుంటూ చుట్టూ చూస్తారనమాట. ఏమన్నా ప్రాబబుల్ ప్లేసెస్ ఉంటాయా, ఏమన్నా చూసుకోవచ్చా అని చూస్తుంటే కొంచెం ఎదురుకుండానే ఒక పెద్ద, చాలా ఇంకా ఆకాశానికి అంటే అంత పెద్ద పర్వత శిఖరం ఉంటుంది. ఆ శిఖరానికి పెద్ద పెద్ద వృక్షాలు అవన్నీ ఉంటాయన్నమాట. సో వీళ్ళు అనుకుంటారు, ఇక్కడ చుట్టుపక్కల చూస్తే, మనం సరౌండింగ్స్లో చూస్తే ఇదే దట్టమైన అడవిలాగా ఉంది, ఇది గింటే దాని రహస్య స్థావరం అక్కడే ఉండొచ్చు మిత్రమా అని బలదేవుడు అంటాడు అనమాట. ఇప్పుడు వసంతుడు కూడా అవునవును అక్కడే ఉండొచ్చు, సరే పదా మనం అక్కడికి వెళ్ళి వెతుకుదాం అని చెప్పి ఇద్దరు కలిసి, ఎంత చెప్తున్నా బలదేవుడు వినకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. చీకటి అయిపోతుంది అనమాట అడవిలోకి వెళ్ళిపోయేటప్పటికి. బలదేవుడికి అప్పటికే శక్తి అంతా అయిపోతుంది, ఏంటి ఎలాగా బాబోయ్ ఇతను ఏంటి అసలు ఆగకుండా వెళ్ళిపోతున్నాడు అని. వసంత ఇంకా నా వల్ల కాదు, కొంచెం మనం రెస్ట్ తీసుకోవాలి అంటే, సరే మనం ముందైతే అక్కడికి వెళ్ళిపోదాము, అడవిలో చూద్దాంలే పదా అని అడవిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చూసి అక్కడ మంచి పెద్ద ఎత్తైన చెట్లు అవి ఉంటే మంచి వాళ్ళు అక్కడ నదిలో స్నానం చేసి కాలు చేతులు కడుక్కొని
అడవిలో ఫలాలన్నీ ఏరుకుని తిని అప్పుడు ఒక చోటు చూసుకుంటారు అనమాట. ఒక పెద్ద చెట్టుని కింద క్లీన్ చేసుకుని పడుకుందాం అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, సడన్ గా వాడికి బలదేవుడు కనిపిస్తుంది. మిత్రమా, ఇంత పెద్ద కారు అడవిలో, ఇంత దట్టమైన చీకట్లో ఒక పక్షి కూత కూడా వినిపించట్లేదు మనకి, ఒక ఒక అడవి మృగం కానీ ఏ జంతువులు కనిపించట్లేదు, వినిపించట్లేదు, నాకేదో ఇది కొంచెం సస్పిషియస్ ప్లేస్ లాగా ఉంది అంటాడు అనమాట. అనేటప్పటికీ వసంతుడు కూడా, అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది, మనం ఇక్కడ ఉండడం డేంజరు, పద మనం ఇంకొంచెం ముందుకెళ్దాం అని చెప్పి ముందుకెళ్తూ ఉంటారు. ముందుకెళ్తూ ఉంటే అక్కడ ఒక చిన్న చిన్న ఒక చిన్న రాయి స్ట్రక్చర్ లాగా, ఒక చిన్న కేవ్ లాగా ఉంటుంది అనమాట. కేవ్ కాదు, ఒక రాయి స్ట్రక్చర్, ఒక లోపలికి వెళ్ళి కొద్దిగా రిలాక్స్ అయ్యేందుకు వీలుగా ఉంటుంది అనమాట. సరే ఇక్కడ పడుకుందాము అని అనుకుంటారు. సరే బాగానే ఉంది అని అక్కడ క్లీన్ చేసి ఇద్దరు పడుకుంటారు. వాళ్ళ కత్తుల్ని రెడీగా పెట్టుకుని చేతికి అందేంత దూరంలోనే పెట్టుకుని పడుకుంటారు అనమాట. అప్పుడు పడుకున్నప్పుడు బలదేవుడికి ఒక రాత్రి కూడా మూవ్ అయ్యే సౌండ్ ఒకటి వినిపిస్తుంది. అరే ఇదేంటి, వసంతుడికి పడుకోగానే నిద్ర పట్టేస్తుంది, కానీ బలదేవుడికి పట్టదనమాట. పడుకున్న ఒక అరగంటకి ఈ సౌండ్ వినిపించేటప్పటికి తను గబుక్కున వసంతుడిని డిస్టర్బ్ చేయకుండా లేచి ఫాలో అవుతూ చూస్తాడనమాట. ఏముందా ఏముందా అని వెతుకుతూ చూస్తుంటే ఆ కేవ్ కాదు, ఆ రాయికి అవతల సైడ్కి ఒక పెద్ద ఒక 100 feet పాము, చాలా ఒక ఇద్దరు మనుషుల్ని కలిపితే ఎంతలా ఉంటారో అంతలా 100 feet ఉన్న పాము, చాలా పెద్ద తలతోటి మొత్తం చూస్తూ కనిపిస్తుంది అనమాట బలదేవుడికి. అది చూస్తూ అమ్మో, ఇతనేమో షాక్ అయిపోతాడు, ఏంటి ఇంత పెద్ద పామా, ఇలాంటి పాముని ఎక్కడ చూడలేదే అనుకుంటూ ఉంటాడు. అది వెళ్ళిపోదామా అనుకుంటూ ఉండగా ఆ పాము ఇలా వెనక్కి తిరిగి బలదేవుడిని చూస్తుంది. సో అది ఫ్రెండ్స్, మనం మళ్ళీ మిగతా కథ వచ్చే వారంలో చెప్పుకుందాం. ఇంకా అయిపోయింది కదా. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ కథని అయిపోగొట్టేద్దాం, సరేనా పిల్లలు? మళ్ళీ నెక్స్ట్ వీక్ వీడియోతో మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ, ఎండ్ ఆఫ్ ద స్టోరీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.